వెల్కమ్ టు రెయిన్బో థాట్స్ 999. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి దేశాల గురించి తెలుసుకోబోతున్నాం. తమ్నేల్లో చూసినట్టుగా డెన్మార్క్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. డెన్మార్క్ యొక్క అత్యధిక ముఖ్యమైన ప్రాధాన్యత మహిళలకు సంపూర్ణ స్వేచ్ఛ సమానత్వాలు గల దేశం. ప్రపంచంలో ఇలాంటి దేశం ఎక్కడా చూడము. అదే ఈ డెన్మార్క్. ఐరోపా ఖండంలో ఉన్నటువంటి ఈ డెన్మార్క్లో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటి గురించి ఒక్కొక్కటి మనం తెలుసుకుంటాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఈ దేశ జనాభా 5.9 మిలియన్లు, అంటే 59 లక్షల జనాభా. హ్యాపీయెస్ట్ కంట్రీస్లో, అంటే ప్రపంచంలోనే సంతోషకరంగా ఉండేటువంటి దేశాల్లో ఈ డెన్మార్క్ ఒకటి. చారిత్రకంగా ఇది చాలా పురాతనమైనటువంటి దేశం. అనేక దీవుల సముదాయం, అంటే సుమారుగా 100 దీవులు కలిసినటువంటి దేశం ఇది. ఈ దేశం యొక్క రాజధాని కోపెన్హేగన్. డెన్మార్క్లో చెప్పుకోదగ్గ అతి ముఖ్యమైన విషయము స్త్రీలకు ఎంతో ప్రాధాన్యత, సమానత ఉంటుంది. అలాగే అవినీతికి చాలా దూరంగా ఉంటారు వీడు. అలాగే ఈ దేశం సంతోషానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నేరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేశంలో ఉండవు. అదే ఈ దేశం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు. దీంట్లో అనేక ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. వాటి గురించి ఒక్కొక్కటి వివరిస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎందుకంటే ప్రపంచంలో ఇంత మంచి దేశాన్ని మనం చూడడం, అందుకే నేను ఈ వీడియో చూశాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా చూడండి. 1814లోనే డెన్మార్కు విద్యని తప్పనిసరి చేసింది. ఆడ మగ తేడా లేకుండా విద్యా విధానం అందరికీ సమానంగా ఉండాలని, జెండర్ ఈక్వాలిటీ ఉండాలని డెన్మార్కు ప్రాథమిక విద్యను కంపల్సరీ చేసింది. ఇలాంటి అనేక ప్రయోగాల వల్ల స్త్రీలకు పూర్తి స్వాతంత్రం వచ్చింది. 1918లోనే 12 మంది సభ్యులు పార్లమెంట్లో సభ్యులయ్యారు. అలాగే 1924లో తొలి మహిళా మంత్రిని నియమించడం జరిగింది. అలాగే 19వ శతాబ్దం ప్రారంభంలోనే 35% మహిళలు శాసనసభల్లో సభ్యులుగా ఉండేవారు. 1960 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే సహజీవన విధానం, అంటే పెళ్లి చేసుకోకుండానే పిల్లలు కనే విధానం డెన్మార్క్లో ప్రారంభమైంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, స్త్రీ పురుషులు సమానంగా ఉంటారని చెప్పడానికి అత్యంత ముఖ్యమైన ఉదాహరణ హౌస్ హస్బెండ్స్ ఉంటారు ఇక్కడ. అంటే స్త్రీ పురుషులు సమానంగా ఇంటి పనులు చేస్తారు. పురుషులు ఇంట్లో పనులు చేయడానికి ఎలాంటి నామూషి వహించరు. మన దేశంలో లాగా మెటర్నిటీ లీవ్స్ ఉండవు. అక్కడ పేరెంటల్ లీవ్స్ అని ఉంటాయి. ఇది స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా పిల్లలు పుట్టినప్పుడు ఈ లీవ్స్ని తీసుకొని పిల్లల సంక్షేమం కోసం సెలవులు తీసుకోవచ్చు. ఇలాంటి సెలవులు తీసుకోవడానికి డెన్మార్క్ పురుషులు ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు. 1876 సంవత్సరంలోనే పురుషులతో సమానమైనటువంటి చట్టాలు స్త్రీలకు ఇవ్వబడ్డాయి. అందుకనే ప్రతి పురుషుడు 2.5 గంటలు ఖచ్చితంగా ఇంటి పని వంట పని చేస్తారు. అందుకని స్త్రీ పురుషులు ఆరోగ్యంగా ఉంటారు. సగటున స్త్రీలు 81 సంవత్సరాలు జీవిస్తారు. అలాగే పురుషులు 79 సంవత్సరాలు జీవిస్తారు. 2020 సంవత్సరంలో డెన్మార్క్ శాసనసభలో స్త్రీల సంఖ్య 43%కి పెరిగింది. డెన్మార్క్ ఇంత సంతోషంగా ఎలాంటి నేరాలు లేకుండా ఉండడానికి గల కారణం నమ్మకం, సంక్షేమం, సమానత్వం అనేటువంటి 3 ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ మూడింటి గురించిన అంశాలు 1 by 1 నేను మీకు చెప్పుకుంటూ వస్తాను, గమనించండి. ప్రస్తుతానికి డెన్మార్క్లో చిన్న విషయాన్ని గుర్తిస్తే అక్కడ ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తారు. ముఖ్యంగా సైకిళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సిగ్నల్స్లో కూడా సైకిళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రజలు వాళ్ళ యొక్క స్వేచ్ఛ కన్నా కూడా ఇతరులని సమానంగా చూడడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ నోబెల్ బహుమతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే బీర్ తయారీ ప్రపంచంలోనే నెంబర్ 1. ఇక్కడి నుంచే అనేక దేశాలకు సప్లై జరుగుతుంది. బ్లూటూత్ అనేటువంటి యాప్ను కింగ్ హెరాల్డ్ బ్లూటూత్ పేరు మీద వచ్చింది. అందుకే డెన్మార్క్ దీనికి పేటెంట్ హక్కు తీసుకున్నట్టుగా తెలుసుకుంటున్నాం. ఇక్కడ ప్రభుత్వ విధానాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇక్కడ పురాతనమైనటువంటి రాజరిక వ్యవస్థ ఉంది. అయినప్పటికీ ఇది ప్రజాస్వామ్య దేశం. అంటే ఇంగ్లాండ్లో లాగానే రాజ్యాంగబద్ధ రాజరికం ఇక్కడ ఉంటుంది. నాటి ఏ రాజులైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే తమ చట్టాలను చేసి ప్రజలకు అనుకూలమైనటువంటి చట్టాలను చేస్తారు. చూడండి, మనం చూస్తున్నాం నాటి డెన్మార్క్ ప్రాచీన రాజులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ పాలన ఏ విధంగా ఉందో కూడా మనం తర్వాత భాగంలో తెలుసుకుంటాం. క్షుణ్ణంగా ఒక్క నిమిషం గమనించండి, వివరిస్తాను. ఈనాడు ప్రపంచంలోని చిన్నపిల్లలందరూ ఎంతో ఇష్టపడే లెగో గేమ్ను మొట్టమొదటిసారిగా ఈ డెన్మార్క్లోనే కనిపెట్టడం జరిగింది. తర్వాత ప్రపంచంలో అన్ని దేశాల పిల్లలు ఈ గేమ్ పైన ఎంతో మక్కువను సంపాదించుకున్నారు.
డెన్మార్క్ యొక్క ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం 1989లో స్వలింగ సంపర్కుల వివాహాలను అధికారికంగా మొట్టమొదటిసారిగా లీగలైజ్ చేసింది ఈ డెన్మార్క్ ప్రభుత్వమే. అంటే స్త్రీ పురుషులు కాకుండా స్త్రీలు పురుషులు వాళ్ళకి నచ్చిన వాళ్ళను కూడా వివాహం చేసుకునేటువంటి విధానాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో అనుమతించిన దేశం డెన్మార్క్గా మనం గుర్తుపెట్టుకోవాలి. డెన్మార్క్లో చాలా ప్రాచీన విషయాలు ఉన్నాయి. అలాగే లెర్న్ హర్న్ అనేటటువంటి ఒక సంగీత వాద్యం చాలా పాతది. ప్రపంచంలో ఇలాంటి సంగీతం ఎక్కడా దొరకదు. చాలా అద్భుతమైనటువంటి సంగీతం దీంట్లో వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది డెన్మార్క్ ప్రాచీన రాజులు ధరించినటువంటి కిరీటాలు. ఇవి అక్కడ మ్యూజియంలో ఉన్నాయి. అలాగే డెన్మార్క్ యొక్క రాజధాని అయినటువంటి కోపెన్హేగన్ గురించి చూడండి కాసేపు. ఎంతో అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి భవనాలు అలాగే విగ్రహాలు ఈ కోపెన్హేగన్లో ఉన్నాయి. కొన్ని నిమిషాలు దీన్ని బాగా క్షుణ్ణంగా గమనించండి, నేను వివరిస్తాను. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. డెన్మార్క్ వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఉచిత వైద్యం ఉంటుంది. కేవలం మందులు మాత్రమే డెన్మార్క్ ప్రజలు కొనుక్కోవాలి. ఇక్కడ ఆపరేషన్లు అయితేనేమి ఇతర అన్నీ కూడా ఉచితంగానే చేస్తారు. అదే డెన్మార్క్ యొక్క అతి గొప్ప లక్షణంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. డెన్మార్క్లో మంచినీటి సదుపాయాలు కూడా ప్రతి ఇంటికి ఉచితంగా సప్లై చేస్తారు. అలాగే వేడి నీటి సదుపాయాలు కూడా ఇక్కడ ఉచితంగా సప్లై చేయడం జరుగుతుంది. లో 1814 సంవత్సరం నుంచే ఉచిత విద్యను కంపల్సరీ చేశారు. ప్రతి బాలికలు అందరూ కూడా ఈక్వల్గా ఇక్కడ విద్యని అభ్యసించాలి. స్త్రీ పురుషులకు ఎలాంటి భేదం ఉండదు. అందరికీ సమానమైనటువంటి ఉచిత విద్యని డెన్మార్క్లో అందరికీ అందించడం జరుగుతుంది. డెన్మార్క్ ప్రజలు ఎంతో బాధ్యత కలిగిన ప్రజలు. ఇక్కడ గమనించండి, చిన్న పిల్లలను మార్కెట్ బయట వదిలిపెట్టినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులే కాకుండా ఇతరులు ఎవరైనా కూడా వాళ్ళు ఏడిస్తే ఆ పిల్లలకు పాలు తాగించి వాళ్ళ సేద తీర్చేటటువంటి గొప్ప గుణం వాళ్ళకు ఉంది. మార్కెట్లో కూడా వస్తువులు ప్యాక్ చేసి పెట్టుంటారు, వాటిపైన రేట్లు పెట్టి ఉంటాయి. అంతేకాని అక్కడ ఎవరు అమ్మేవాళ్ళు ఉన్నారు. ప్రజలే వాళ్ళకి నచ్చిన వస్తువును కొనుక్కొని అక్కడ చెప్పిన రేటుని బాక్సులో వేసేసి అమౌంట్ని వేసి కావాల్సిన వస్తువులు తీసుకుపోతారు. అంతేకాని ఎవరు కూడా అక్కడ పొరపాటున కూడా ఉచితంగా తీసుకొని వెళ్ళరు. డెన్మార్క్ యొక్క ఇంకొక అతి ముఖ్యమైనటువంటి లక్షణం, ఇక్కడ ఏ పరిస్థితుల్లో కూడా అవినీతికి స్థానం లేదు. డెన్మార్క్ ప్రజలు సంతోషానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఇక్కడ అనేకమైనటువంటి అమ్యూజ్మెంట్ పార్కులు ఎక్కువగా ఉన్నాయి. బెకన్, టివోలీ ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి పార్కులు ఈ దేశంలో ఉన్నాయి. అందుకే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. ఒకసారి ఆ పార్కులను గమనించండి. డెన్మార్క్లో పురాతనమైనటువంటి చర్చిలు అలాగే నిర్మాణాలు కట్టడాలు చాలా ఉన్నాయి. చాలా విశిష్టమైనటువంటి నిర్మాణం డెన్మార్క్లో ఉంది. ఒకసారి కొన్ని సెకండ్లు ఈ యొక్క నిర్మాణాలని గమనించండి, ఎంతో అద్భుతంగా ఉన్నాయి. వివరిస్తాను తర్వాత. ఇంతకుముందు వివరించినట్టు డెన్మార్క్ రాజరిక వ్యవస్థ అయినప్పటికీ ఇది రాజ్యాంగబద్ధ రాజరిక వ్యవస్థ, ప్రజలకు జవాబుదారీ రాజరిక వ్యవస్థ. ఈ రాజులు ప్రాచీన కాలం నుంచి ఉన్నప్పటికీ వీళ్ళు ప్రజలకు అనుకూలంగా ఉన్నారు. ఒకసారి ఆ మ్యూజియంలో అంటే డెన్మార్క్ మ్యూజియంలో ప్రాచీన రాజులు వాడినటువంటి వాళ్ళ ఆభరణాలు కొన్ని నిక్షిప్తమై ఉన్నాయి. ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఈ యొక్క ప్రాచీన రాజుల యొక్క సంపదను గమనించండి. ఇది మ్యూజియంలో ఉన్నటువంటి ప్రాచీన రాజుల యొక్క కళాఖండాలు అనేకం దాగి ఉన్నాయి, గమనించండి. డెన్మార్క్ చలి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎక్కువగా మాంసాహార ప్రియులు ఉన్నారు. ప్రతి
ఫుడ్ కూడా మాంసంతో తయారు చేసినటువంటి ఫుడ్డే ఇక్కడ ఎక్కువగా లభిస్తుంది. అయినప్పటికీ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల ఫుడ్స్ ఇక్కడ లభిస్తున్నట్టుగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్పడం, తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ పందులు మనుషుల కంటే ఎక్కువగా ఉన్నాయి. కారణం వీళ్ళు ఎక్కువగా పంది మాంసాన్ని ఎక్కువగా తింటారని తెలుస్తుంది. అలాగే వాళ్ళ యొక్క రాజధాని, వాళ్ళ యొక్క పార్లమెంటు, అలాగే రాజు యొక్క గుహము ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా ప్రాచీన కాల నిర్మాణ శైలిలో ఉన్నాయి. అయినప్పటికీ మంచి ప్రజాస్వామ్య విధానం అక్కడ కొనసాగుతూ ఉంది. అదే డెన్మార్క్ యొక్క గొప్ప ప్రముఖ లక్షణంగా మనం ఇక్కడ గుర్తించాలి. డెన్మార్క్ ప్రజలను గమనిస్తే స్త్రీ పురుషులు ఇద్దరూ చాలా అందంగా ఉంటారు. బ్యూటిఫుల్ గర్ల్స్, ఉమెన్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. అలాగే మెన్ కూడా స్త్రీలతో సమానంగా అందమైనటువంటి పురుషులు ఇక్కడ ఉన్నారు. స్త్రీలు ఎక్కువగా చాలా అందానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ స్త్రీ ఉద్యోగులు వాళ్ళకి అవసరమైతే ఎప్పుడైనా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. కారణం వాళ్ళ మీద నమ్మకం. తిరిగి వచ్చి వాళ్ళ పనులను వాళ్ళు పూర్తి చేసుకునే స్వేచ్ఛ డెన్మార్క్ స్త్రీలకు ఉంది. అందువల్లనే డెన్మార్క్లో స్త్రీలకు పూర్తి స్వేచ్ఛ ఉంది అని అంటారు. అన్ని రంగాల్లో స్త్రీలు పురుషులతో సమానంగా ఉంటారు. అదే డెన్మార్క్ యొక్క గొప్ప విజయంగా మనం తెలుసుకోవాలి. ఐరోపా ఖండంలోని దేశాలన్నీ కూడా దాదాపు విభిన్నమైనటువంటి పక్షి జీవన విధానం కొనసాగుతుంది. అలాగే ఇక్కడ వృక్ష సంపద కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం గమనించాలి. ముఖ్యంగా డెన్మార్క్లో ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా అద్భుతమైనటువంటి ఈ పుష్పాలు సంపద ఇక్కడ ఉన్నాయి. డెన్మార్క్ యొక్క అధికార జంతువు లేక పక్షి మ్యూట్ స్వాన్, అంటే మనం హంస అని అనుకుంటామే. ఈ హంసలు డెన్మార్క్లో చాలా అరుదుగా ఉంటాయి. ఇక్కడ మాత్రం ఎక్కువగా లభిస్తాయి. తెల్ల రకాల హంసలు అలాగే నల్ల రకాల హంసలు కూడా డెన్మార్క్లో ఉండడం ప్రసిద్ధి. ఇవే కాకుండా డెన్మార్క్లో అన్ని రకాల పక్షులు ఇక్కడ ఉన్నాయి. అలాగే జంతువులు కూడా డెన్మార్క్లో ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు కాసేపు గమనించండి. గుంపులు గుంపులుగా, సమూహాలుగా ఇక్కడ ఇవి ప్రయాణించడం చాలా అద్భుతం. అలాగే మనం చూస్తున్నటువంటి విచిత్రమైన గుడ్ల గొప్ప కూడా ఈ డెన్మార్క్లో ఎంతో ప్రసిద్ధి చెందినట్లుగా మనం గమనించాలి. ఈ గుంపులుగా ఉండేటువంటి ఈ యొక్క పక్షి కూడా డెన్మార్క్ యొక్క విశిష్టతగా మనం ఇక్కడ గమనించాలి. డెన్మార్క్ యొక్క జంతు జీవాలను పరిశీలిస్తే ఇక్కడ అద్భుతమైనటువంటి జిరాఫీలు, అలాగే విచిత్రమైనటువంటి ఒంటెలు గమనిస్తున్నారు కదా. అలాగే చిరుతపుల్లలు, నక్కలు, తోడేళ్ళు, ఖడ్గమృగాలు, అన్ని రకాల జంతువులు, ముఖ్యంగా బర్రెలు, గుర్రాలు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నట్టుగా మనం గమనించాలి. చాలా అద్భుతమైనటువంటి పశు సంపద డెన్మార్క్లో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. డెన్మార్క్లో ఉండే నక్కలు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి మనం ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ గమనించాలి. చూడండి, సముద్ర జీవులు కూడా చాలా అద్భుతంగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. సో ఈ వీడియో ఇప్పటిదాకా చూసినందుకు మీకు డెన్మార్క్ మీద ఒక మంచి అభిప్రాయం వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కొద్దిమందికైనా, కనీసం ఒకరిద్దరికైనా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.